ప్రార్థించుకుందాం. మమ్మల్ని అంతంగా ప్రేమించిన మా పర్వత తండ్రి, ఈ చక్కని ఆదివారం మధ్యాహ్న సమయంలోనైనా మేమంతా సంఘంగా కూడి తండ్రి మీ నామమును గణించుటకు, ఆరాధించుటకు నాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి మీకు వందనములైనా తండ్రి. మరి తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభావం తండ్రి. మేమున్న పరిస్థితులు ఎటువంటివి అయినప్పటికీ ప్రభావ తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మరి మా జీవితాలపై అధికమైన ప్రభావాన్ని చూపించమని అని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి నేను మాట్లాడిన మాటలు మీకు తోడే ఉంది ప్రభా, అవి మీకు అంగీకారంగా ఉండినట్టు మీ కృపను దయచేయమని ఈ కొద్ది విన్నపంలో మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామం ప్రార్థించి పెడుతున్నాను తండ్రి. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్టు మరి లాస్ట్ మంత్ పాస్టర్ గారు ఈ ఆదివారం రోజు మాట్లాడమని అడిగినప్పుడు మరి పాస్టర్ గారు నాకు తెలిసి ఇండియా ట్రిప్లో ఉంటారని మనం అనుకున్నాము. కానీ అనుకోని రీతిగా మన బ్రదర్ టోనీ వాస పడువాన్ని నిలిచున్నారు. We all believe he's in a better place. మరి మనమంతా సంఘంగా కూడా మనమంతా మరి మన తండ్రి అయిన దేవుడు ద్వారా లభించే ఓదార్పు, ఆదరణ మరి పాస్టర్ గారు మీకోసం మీ కుటుంబం కోసం అందరం ప్రార్థిస్తున్నాము. మరి ముందుగా అనుకున్న విధంగా వాక్యాన్ని ధ్యానిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 9 వర్షం వరకు ధ్యానిస్తాను. 1 Peter chapter 1 verses 3 to 9. ముందుగా అంటే 3వ వచనంలో పేతురు మరి తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అయితే మీరు అక్కడ చూసినట్లయితే 3-4 వచనాలలో మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరల జన్మింపజేసింది. అయితే ఇక్కడ చూసినట్టయితే పేతురు క్రీస్తు తండ్రి అయిన దేవుడిని స్తుతిస్తున్నాడు. ఇక్కడ విశేష కనికరం చొప్పున ఉన్నది. అంటే మనము ఏదైతే అయి ఉన్నామో అది కేవలం దేవుని కృప వలన, అంటే మన ఉద్యోగాల వల్ల కాదు, మన ధనం వల్ల కాదు, మన కుటుంబం, మన లోక సంబంధమైన ఏ విషయాలు వలన కాదు, కానీ దేవుని కృప వలన. అయితే విశేష కనికరం అంటే ఈ కృప వలన ఏం చేశాడంటే దేవుడు మనలను మరలా జన్మింపజేసింది. అంటే మనము నూతన జీవితాన్ని పొందాం. అయితే ఈ నూతన జీవితాన్ని పొందినప్పుడు ముందుగా అంటే లక్షణం మనకి ఏంటంటే మనము నిరీక్షణ కలవారై ఉంటాం. అయితే ఇది ఎటువంటి నిరీక్షణ అంటే ఇక్కడ వాక్యంలో ఉన్నది జీవం గల నిరీక్షణ. ఎందుకంటే మరణమును జయించి లేచి సజీవుడైన
యేసుక్రీస్తుని బట్టి మనము ఈ జీవ నిరీక్షణను కలిగి ఉన్నాం. అయితే 4వ వచనంలో చూడండి, మరి ఆ నిరీక్షణ వల్ల మనకు ఏం లభిస్తుందంటే అక్షయమైనది, అంటే నిత్యమైనది, నిర్మలమైనది, ఎన్నటికీ వాడని స్వాస్థ్యం, అంటే సంపద మన కొరకు దాచిపెట్టబడి ఉన్నది. అంటే అది ఆ సంపద అనేది, ఆ ఇన్హెరిటెన్స్ అనేది ఒక భూలోకానికి సంబంధించింది కాదు, కానీ మరి ఎక్కడో దాచిపెట్టబడి ఉన్నది. అది ఎక్కడ అంటే 5వ వచనంలో చూసినట్టయితే మనకు కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్టు విశ్వాసం ద్వారా దేవుని శక్తిచే కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరిచి ఉన్నదని ఇక్కడ వాక్యంలో ఉన్నది. అంటే చివరిలో మనకు ఆ రక్షణ భాగ్యము లభిస్తుంది. మరి అంతవరకు ఈ భూమి మీద యాత్రికులుగా ఉన్న మన పరిస్థితి ఏంటి? విశ్వాసం ద్వారా దేవుని శక్తిచే కాపాడబడు మీ కొరకు, అంటే దేవుని శక్తి మనకు ఎట్లా తోడవుతుంది? విశ్వాసం ద్వారా. ఈ లోకంలో మనము ప్రయాణం చేస్తుండగా అనేక బాధ దుఃఖాలని అనుభవిస్తాం. అది ఒక ఉద్యోగం పోవడం వల్ల కావచ్చు, ప్రేమించిన వారిని కోల్పోవడం వల్ల కావచ్చు, మన ఆరోగ్యం వల్ల కావచ్చు. మన జీవితంలో మనకు నచ్చని, మనకు సంతోషాన్ని ఇవ్వలేని అనేక విషయాల గురించి మనము దుఃఖపడుతూ ఉంటాం. అయితే ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉన్నది, అన్చార్టెడ్ వాటర్స్. అన్చార్టెడ్ వాటర్స్ లిటరలీ ఏంటంటే మహాసముద్రాలలో, ఆ ఓషన్స్లో ఆ నావికులు, ఆ ఎక్స్ప్లోరర్స్ వారు వెళ్తున్నప్పుడు కొన్ని ప్రదేశాలలో వారికి ఒక మ్యాప్ అంటూ ఉండదు. అంటే ఎటు వెళ్ళాలో దిక్కుతోచని పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. మన జీవితాలలో కూడా కేవలం మనకు మాత్రమే జరుగుతున్నాయి అనిపించే పరిస్థితులు, మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మనము తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ ఎదుర్కొంటాం. అయితే మనం అందరము కలిసి అంటే అట్లాంటి అన్చార్టెడ్ వాటర్స్ లాంటి ఒక సిచ్యువేషన్ని ఎదుర్కొన్న ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అంటే ఇయర్ 2020 అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది కోవిడ్ పాండమిక్. అంటే మనము ఆ పాండమిక్ని ఒక నెగటివ్ లైఫ్లో చూడొచ్చు, కానీ ఒక అంటే పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసినట్టయితే అంటే ఇటువంటి ఒక రెస్పిరేటరీ వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఎవరికి తెలియదు. అంటే ఎప్పుడో ఒక 100 years క్రితం ఒక స్పానిష్ ఫ్లూ వచ్చిందని, అంటే అప్పుడు కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారని విన్నాం తప్పించి, మరి ఆ మూమెంట్లో మనకు అది ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియదు. అయితే ఈ సమయంలో అంటే ఆ కోవిడ్ సమయంలో మనము చేసిన కొన్ని అడ్జస్ట్మెంట్స్ని గుర్తు చేస్తాను. ముఖ్యంగా మనకు అంటే క్రైస్తవులకు అంటే చర్చికి వెళ్ళలేమన్నారు. జూమ్ ద్వారా దేవుని పరిచర్యను జరిపించారు. ఆఫీస్ క్లోజ్డ్ అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ క్రియేట్ చేశారు. పిల్లలకు స్కూల్స్ క్లోజ్డ్ అన్నారు. ఆన్లైన్లో పాఠాలు చెప్పారు. మరి ముఖ్యంగా హాస్పిటల్స్లో బెడ్స్ లేవన్నారు. మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్ చేశారు. ఇట్లా అనేక విధాలుగా పాండమిక్ని ఎదుర్కొన్నారు. అయితే ఇవన్నీ మరి అంటే మనిషి తను అంటే చాలా బాగా మేనేజ్ చేశాను, అంటే హ్యూమన్ రెసిలియన్స్ అనేది ఏదో గొప్పది అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము ఊహించలేనంతగా
దేవుని శక్తి మనకు తోడై ఉన్నది. యేసు ప్రభువు కూడా ఈ భూమి మీద అనుభవించిన శ్రమలన్నీ కూడా ఒక మనుషుడిగా ఎదుర్కొన్నాడు. అంటే ఏదో దేవుని కుమారుడు, ఆయనకు ఏదో స్పెషల్ పవర్స్ ఉన్నాయని కాదు, కానీ కేవలం తండ్రి అనే దేవుడి మీద విశ్వాసంతో ఆధారపడి మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే 6వ వచనంలో చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది అని ఉన్నది. ఇందువలన అంటే పరలోకమందు మన కోసం దాచి ఉంచిన ఆ ఇన్హెరిటెన్స్, అంటే ఆ సంపదన వల్ల. అయితే మనం ఏం చేస్తున్నాం? దాన్ని బట్టి మిక్కిలి ఆనందించుతున్నాం, కానీ అవసరమును బట్టి నానా శోధనల చేత ఏం జరుగుతుంది? ప్రస్తుత కాలంలో మీకు దుఃఖం కలుగుతున్నది అని ఉన్నది. అయితే 7వ వచనంలో చూసినట్టయితే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అని ఉన్నది. సువర్ణం అంటే బంగారం. అయితే బంగారమే ఎందుకు అంటే, మనందరికీ తెలుసు బంగారం చాలా విలువైనది. దాని విలువ నాకు పెళ్ళైనాక ఇంకొంచెం ఎక్కువ తెలిసింది. అయితే ఇక్కడ చూసినట్టయితే నశించిపో బంగారం అని ఉన్నది. అంటే ఆ బంగారం ఎక్కడ ఉంటుంది అంటే, అది ఎక్కడో మైండ్స్లో పడి ఉంటుంది. అయితే అటువంటి నశించిపో బంగారాన్ని ఏం చేస్తారంటే, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రిఫైన్ చేస్తారు. అయితే ఆ రిఫైనింగ్ ప్రాసెస్లో కూడా అంటే రకరకాల ప్రాసెస్ ఉన్నాయి, కానీ అంటే మరి చాలా ముఖ్యమైనది ఏంటంటే అది క్యూపలేషన్ అంటారంట. అంటే ఆ బంగారాన్ని, అంటే దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసివేయడానికి దాన్ని నిప్పులో వేస్తారు, ఫైర్లో వేస్తారు బంగారం. అయితే ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు, అంటే ఆ బంగారాన్ని ఎవరైతే చేస్తారో, అంటే ఆ గోల్డ్ స్మిత్, ఆ కన్సాలి వారి గురించి 2 ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాను. మొదటి విషయం ఏంటంటే, గోల్డ్ స్మిత్ ఆ బంగారం ఎప్పుడైతే ఆ నిప్పులో ఉంటుందో, వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని నిప్పులో వదిలేసి పక్కకు వెళ్ళరంట. అంటే ఏం చెప్తున్నానంటే, ప్రభువుకి మనందరం కూడా బంగారం కంటే ప్రశస్తమైన వాళ్ళు. ఎప్పుడైతే మన విశ్వాసానికి పరీక్ష అనేది జరుగుతుందో, ఆయన కూడా మనల్ని వదిలిపెట్టడాన్ని మనం గుర్తించాలి. మరి రెండవదిగా, మరి వారికి గోల్డ్ స్మిత్కి బంగారం అంటే అది కంప్లీట్ అయింది, అంటే ప్యూర్గా అయిందని ఎట్లా తెలుస్తుంది? వారు ఆ బంగారాన్ని చూసినప్పుడు వారి రిఫ్లెక్షన్ ఆ బంగారంలో కనిపిస్తుంది. దట్స్ హౌ దే నో దట్ ద గోల్డ్ ఈస్ ప్యూర్. అది ఎందుకు చెప్తున్నానంటే, ప్రభువు కూడా మనలో చేస్తున్న ప్రతి ఒక్క కార్యం, అంటే ప్రతి ఒక్క పరీక్ష కూడా ఆయన రిఫ్లెక్షన్ మన జీవితాలలో కనిపించే వరకు మరి జరుగుతుందని, మరి ప్రభు అంతవరకు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడని మనము గుర్తించాలి. అయితే ఇటువంటి పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు ఎటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 8 వచనం వరకు
చాప్టర్ 13 వర్సెస్ 1 to 8. మన అందరికీ తెలిసిన కథ పారబుల్ ఆఫ్ సీడ్స్. దయచేసి ఎవరైనా చదవండి. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ పొదలలో పడేవి. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేశాయి. కొన్ని మంచి నేలను పడి ఒకటి 3 దంతలుగాను, ఒకటి 60 దంతలుగాను, ఒకటి 30 దంతలుగాను ఫలించాయి. చెవులు గలవాడు యేసు ప్రభు ఈ కథ ఎందుకు చెప్తున్నారంటే లోతులేని విశ్వాసము మరియు నిజమైన విశ్వాసానికి ఉన్న ఒక వ్యత్యాసాన్ని మనకు తెలపడానికి ఈ కథ చెప్తున్నారు. అయితే మన జీవితంలో కూడా మనందరం అంటే జీవితంలో ఒక పరిస్థితిని ఎదుర్కొనగానే దేవుని మీద నమ్మకాన్ని వదిలేసిన వారు ఒక్క వ్యక్తి అయినా తెలిసి ఉంటారు. అయితే ఆ 3 రకాలు అంటే 3 రకాల విత్తనాలు అంటే త్రోవ పక్కన పడినవి, మన్ను లేని రాతి నీళ్ళన పడినవి, మరి ఆ ముళ్ళ పొదలలో పడినటువంటి వ్యక్తుల గురించి ముందుగా చెప్పారు. కానీ మన విశ్వాసం మరి ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారంటే నేలను పడి మరి ఎన్నో ఇంతలుగా ఫలించిన విత్తనం వల్లే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యన నేను ఒక మోటివేషనల్ వీడియో చూస్తూ ఉంటే అందులో ఒక కథ చెప్పారు. అది ఏంటంటే చైనాలో ఒక ఫార్మర్, ఒక రైతుకి, మీకు తెలిసి ఉండొచ్చు ఆయన ఈ కథ, ఆయనకు తన గురువు కొన్ని విత్తనాలను ఇచ్చి నాటమని చెప్పాడు. అయితే రైతు వెళ్ళి ఆ విత్తనాలను నాటి ఒక వారం రోజులు నీళ్లు పోసినాక అవి మొలకెత్తలేదు. 2 వారాలు ట్రై చేశాడు, ఏం కాలేదు. అట్లా 6 నెలలు, 1 సంవత్సరం గడిచింది, ఏం జరగలేదు. 2, 3, 4 ఏళ్ళు అయినా కానీ ఏం జరగలేదు. 5 ఏళ్లకు ఆ విత్తనం మొలకెత్తింది. మొలకెత్తిన 5 ఏళ్ల తర్వాత 90 రోజులలో దాదాపుగా 80 to 100 feet ఆ చెట్లు పెరిగింది. అవి ఏం చెట్లు అంటే బ్యాంబూ ట్రీస్. చాలా పరిస్థితులలో మనకు కూడా అంటే ఆ భూమిలో పాత పెట్టుబడిన ఆ విత్తనం వల్లే అంటే ఒక స్టాగ్నెంట్ ఫేస్లో మనం ఉన్నామని అనిపించవచ్చు. కానీ అన్నేళ్ళు కూడా ఆ భూమిలో ఆ విత్తనాలు ఏం చేస్తున్నాయంటే అవి దాని రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అదేవిధంగా మరి మన విశ్వాసాన్ని పరీక్షించడం ద్వారా ప్రభువు మనల్ని బలపరుస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనం ఆ విశ్వాసం పరీక్షను ఎదుర్కొంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫైనల్ రిజల్ట్ ఎందుకంటే 7వ వచనంలో ఉంది, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అంటే పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు అంటే నిన్న నేడు
రేపు నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను ఎన్నటికీ విడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుందని వాక్యంలో ఉన్నది. డ్యూటెరోనమీ 29:29 ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వర్షంలో చూసినట్టయితే, రహస్యములో మన దేవుడైన యెహోవా వచ్చెను. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినది ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారినివియు నగునని చెప్పుదురు. అయితే ఈ మనము చూస్తున్నాం ఈ మధ్య, అంటే జెండర్ రివీల్ పార్టీస్లో వారు ఏం చేస్తున్నారంటే, రీసెంట్గా కూడా చూసాం మరి మన ధీరజ్ చార్ల్స్ బేబీ షవర్లో వారు ఏం చేస్తున్నారంటే తమకు పుట్టబోయే బిడ్డ గురించి అంతవరకు అంటే రహస్యంగా ఉంచిన ఒక విషయాన్ని మనకు తెలియజెప్పి మరి వారి సంతోషాన్ని మనతో కూడా పంచుకుంటున్నారు. అదేవిధంగా అంటే 8-9 వచనంలో చూసినట్లయితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా రక్షణను పొందుచు చెప్పనశక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారని ఉన్నది. మీరు ఆయనను చూడకపోయినను ప్రేమించి కనులారా చూడకపోయినను విశ్వసించిన ఎడల మీ విశ్వాసమునకు ఫలితంగా రక్షణ భాగ్యం పొంది అంతులేని సంతోషాన్ని సొంతం చేసుకుంటారని వాక్యంలో చెప్పబడి ఉన్నది. అందుకే అంటే నేను కొన్నిసార్లు అంటే అక్కడ కూర్చొని మనము కొన్ని పాటలు పాడుతున్నప్పుడు కొన్ని లిరిక్స్ని అంటే అది విని నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించులోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలో తాయెను నా సేవ ఇంకొక పాట, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, స్తోత్రము గానము చేయుటయే మంచిది. సో అంటే ఇటువంటి పాటలు విన్నప్పుడు అంటే నాకు అనిపిస్తుంది ఆ పాటలు రాసిన